హాయ్ అండి. వేసవిలో వాటర్ మెలాన్. వాటర్ మెలాన్ జ్యూస్ అయితే చేస్తున్నాను నేను. నా చేతిలో మీరు చూస్తున్నారు వాటర్ మెలాన్. బరువు ఎక్కువగా ఉంటుంది గదా! వాటర్ ఎక్కువ ఉంటది గాబట్టి. సో, నా చేతిలో ఇప్పుడు మీరు చూస్తున్నది సబ్జా గింజలు. ఆ విధంగా బ్లాక్‌గా ఉంటాయి. సో, ఈ వేసవిలో సబ్జాలు వాడుకోవాలని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! ఈ కప్‌లో అయితే కూర్చున్నాను 1 స్పూను నానబెట్టుకున్నాను నేను. వాటర్ పోసేసి పావుగంట నానితే సరిపోతుంది, చక్కగా ఉబ్బుతాయి. ఇంకా గంట నానినా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎంత నానితే అంత మంచిగా ఉంటాయి. పుచ్చకాయనైతే కట్ చేస్తున్నాను. పుచ్చకాయలు వింటర్‌లో కూడా దొరుకుతాయి. కానీ ఈ టైంలో ఇప్పుడు దొరికే అంత కలరు, స్వీట్‌నెస్ అయితే వింటర్‌లో ఉండవు. సమ్మరే దీని స్పెషల్ అనమాట. సమ్మర్‌లో కలర్ ఉంటుంది. మంచిగా స్వీట్‌గా కూడా ఉంటాయి. కట్ చేసేసాను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, భలే ఉందసలు. ఇప్పుడు దాన్ని మామూలుగా పీసెస్‌గా తినాలి అనుకుంటే పీసెస్‌గా తినొచ్చు. జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు. ఎందుకంటే జ్యూస్ చేసుకుంటే కనుక సబ్జాలు కలుపుకుంటే సబ్జాలు కూడా ఒంట్లో వేడిని తగ్గిస్తాయి కాబట్టి సబ్జాలు నానబెట్టుకున్నాను అందుకే. సో, ఆ జ్యూస్‌లో సబ్జాలు వేసుకొని చక్కగా తాగుతూ ఉంటే చాలా బావుంటుందనమాట. ఒంట్లో వేడి తగ్గుతుంది. మనకి వడదెబ్బ తగలకుండా గొంతు ఆరిపోతూ ఉంటది గదా! ఒక్కొక్కసారి ఈ వేడికి. ఆ విధంగా కూడా లేకుండా ఉండాలి అంటే గనక ఈ పుచ్చకాయ తింటే ఆ సమస్యలు ఉండవనమాట. పుచ్చకాయ అంటేనే అంతా వాటర్ ఎక్కువే ఉంటుంది. వాటర్ శాతం ఎక్కువ గాబట్టి ఆహ్, సో, వాటర్ బాగా ఎళ్తది మన బాడీలోకి. ఇది కూడా ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇస్తది. ఎందుకంటే ఆహ్, ఆ వాటరే గాబట్టి తినగానే చక్కగా మన బాడీలోకి వెళ్ళిపోతుందనమాట. బ్లడ్‌లో కలిసిపోతది. వెంటనే కలిసిపోతుందనమాట బ్లడ్‌లో. అందుకే ఇన్‌స్టంట్ ఎనర్జీనయితే ఇస్తది మనకి. వడదెబ్బ తగలదు, గొంతు ఆరిపోవడం అలాంటి సమస్యలు కూడా ఉండవు ఇందులో. ఇంకా ఇందులో కాస్త ఇంకా టేస్ట్ కావాలి అంటే కొంచెం ఆరెంజ్ జ్యూస్ అలా కలుపుకోవచ్చు. వేరే వేరే ఏమైనా కలుపుకొని కూడా తాగొచ్చు. ఇంకా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. నేనైతే వాటర్ కలపట్లేదు. అలాగే షుగర్ కూడా వేయట్లేదు. ఎందుకంటే కలర్ చూసారు కదా! కలర్‌ని బట్టి స్వీట్‌ని చెప్పేయొచ్చు. స్వీట్‌గానే ఉంది. వాటర్ కూడా పొయ్యట్లేదు కాబట్టి, ముక్కలు తింటున్నప్పుడు ఎలా ఉంటుందో, ఆ జ్యూస్ కూడా అలానే ఉంటుంది. జ్యూస్ చేస్తాను ఎందుకు అంటే, సబ్జాలు గూడా జ్యూస్‌లో కలుపుకొని తాగడానికి బావుంటుంది. 2 మిక్స్ అవ్వడం వల్ల ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది అని చెప్పేసి, నేను ఈ విధంగా జ్యూస్ చేశాను. జ్యూస్‌లో సబ్జాలు వేయడం కోసం మనం ఆరెంజ్ అంటే ఆరెంజ్ కలుపుకోవచ్చు. లెమన్ కూడా కలుపుకోవచ్చు. ఏ విధంగా ఎలా ఇష్టపడేవాళ్ళు ఆ విధంగా తయారు చేసుకొని తాగొచ్చు. సో, పుచ్చకాయ అంటే ఈ సమ్మర్‌లో రోడ్ల మీద కుప్పలు కుప్పలుగా దొరికే పండు పుచ్చపండు. అలాగే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కొనుక్కొని తినగలిగే స్థాయిలో ఉంటుంది పుచ్చకాయ. కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఈ వేసవి కాలంలో అనేది నా కోరిక. అందుకే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాననమాట. సో, ఎక్కువగా అంతగా పట్టించుకోము పుచ్చకాయల్ని. వదిలేస్తూ ఉంటాం. మనకు తెలుసు పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. తీసుకుంటే బావుంటుంది. ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. వెంటనే బ్లడ్‌లో కలుస్తుంది. అన్నీ మనకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా మనం మధ్య మధ్యలో స్కిప్ చేసేస్తూ ఉంటాం. ఈ సమ్మర్‌లో వారానికి ఒక్కసారి తింటూ ఉంటే బావుంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. జ్యూస్ అయితే చాలా బావుంది. వాటర్ కలపలేదు గాబట్టి, మొత్తము వాటర్‌గా నేను తిప్పేయలేదు. కాస్త ముక్కలున్నాయి. గింజల్ని కూడా తీయలేదు. మీ అందరికీ తెలిసిందే పుచ్చగింజలు కూడా డ్రై ఫ్రూట్స్‌లో వాడతాం గాబట్టి, పుచ్చగింజల్లో కూడా ప్రోటీన్ శాతం ఉంటుంది గాబట్టి, నేను గింజల్ని తీయలేదు. అలాగే స్ట్రెయిన్ కూడా చేయలేదు. తిప్పినట్టు గ్లాస్‌లోకి పోసేసుకొని తాగేస్తున్నాను. వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.